అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాశీఖండం 7వ అధ్యాయం అండి. ఇప్పుడు శివశర్మ సప్తపురి యాత్ర. మధురా నగరంలో శివశర్మయ్య అను బ్రాహ్మణుడు ఉండెను. అతడు వేదాంగములు, శాస్త్రపురాణములు, పూర్వ ఉత్తర మీమాంసలు, ధనుర్వేద, ఆయుర్వేద, నాట్యవేదములు, అర్థశాస్త్రములు, సమస్త కళలు, మంత్రశాస్త్రము, అనేక భాషలు నేర్చినాడు. ధర్మ మార్గంలో సంపదలు సంపాదించి పుత్రులకు సమంగా పంచినాడు. వృద్ధుడై క్రింది విధంగా చింతించినాడు. ఇంతవరకు చదువుడితోనూ ధన సంపాదనతోనూ కాలం గడిచింది. మోక్షార్థినై శివుని, విష్ణువును, గణపతిని, సూర్యుని, జగన్మాతను కానీ పూజింపలేదు. యజ్ఞముల చేత దేవతలను సంతుష్టులు చేయలేదు. తులసీవన సేవనము, బ్రాహ్మణ సంతర్పణ, మార్గంలో చెట్లు నాట, సువాసనలు అర్చన, గో భూ సువర్ణ దానాదులు, జలాశయ నిర్మాణములు, గొడుగు కమండలము, పాదరక్షల దానములు, కన్యా వివాహం కొరకు ధన సమర్పణ, వాజపేయి యాగములు, శివలింగ ప్రతిష్టతలు, విష్ణు దేవాలయ నిర్మాణములు, సూర్య గణపతుల విగ్రహములు చేయించుట, పార్వతీ మహాలక్ష్ముల చిత్రములు గీయించుట, బ్రాహ్మణులకు వస్త్రదానము, నేతితో కూడిన తిలల హవనము, స్త్రీ సూక్త, పురుష సూక్త, శతరుద్రీయాదుల పట్నము, అశ్వత్థవృక్ష సేవ, శయ్యా దీపదానములు మునగునవి ఏమీ చేయలేదు. నిత్యవిధులు సరిగా నిర్వర్తించలేదు. చాంద్రాయణాది వ్రతములు ఆచరింపలేదు. గోగ్రాసము ఇవ్వలేదు. గోవుల కండూతి తీర్చలేదు. యాచకుల కోరికలను తీర్చలేదు. విద్య, ధనము, భార్యాపుత్రులు, క్షేత్రాలు, మేడలు మరణానంతరము వెంట్రావు అని శివశర్మ బహువిధాల విచారించినాడు. ఇప్పుడైనా తీర్థయాత్రలు చేయుట శ్రేయంబని తలంచినాడు. అనంతరము శివశర్మ మంచి రోజున యథావిధిగా తీర్థయాత్రలకు బయలుదేరినాడు. సప్తపురి యాత్ర శ్రేష్టతమంగా భావించి ముందుగా అయోధ్యకు చేరినాడు. సరియు నదిలో స్నానమాచరించినాడు. తర్పణ పిండ ప్రధానాదులతో పితరులను సంతృప్తిపరిచినాడు. బ్రాహ్మణులను భోజనాదులచే సంతోషపెట్టినాడు. అచ్చట 5 దినములు ఉండి తీర్థరాజమైన ప్రయోగకు వెళ్ళినాడు. ప్రయాగ ప్రజాపతి క్షేత్రము. బహుపుణ్యం చేత మాత్రమే లభ్యమగను. సర్పయాగముల కంటే ప్రకృష్టము. సర్వయాగముల వలన ప్రకృష్టము అయినందున ప్రయాగ అని పిలువబడింది. అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసిన వారు పరబ్రహ్మ పదమును పొందుతురు. ఇక్కడ శూలటంకేశ్వరుడు, అక్షయవటము, వేణి మాధవుడు ఉండిరి. వటవృక్షం సాక్షాత్తు బ్రహ్మయే. అక్షయ వట సమీపమున బ్రాహ్మణ సంతర్పణ అక్షయప్రదము. ఇచ్చట శూలటంకేశ్వరుడు త్రివేణి సంగమంలో స్నానం చేసిన వారికి మోక్ష మార్గమును ఉపదేశించును. విష్ణువు మాధవ స్వరూపంతో వచ్చి మానవులను విష్ణులోకమునకు తీసుకుని వెళ్ళను. బ్రహ్మాండమందుల అన్ని దిక్కుల నుండి, అన్ని లోకాల నుండి సమస్త ప్రాణికోటి, హిమాలయాది పర్వతములు, కల్పవృక్షాది వృక్షములు మాఘమాసములో సూర్యోదయ సమయమున ప్రయోగ స్నానం కొరకు వచ్చుదురు. అనేక జన్మల నుండి అస్థుల అంతర్గతమైన పాపములు ప్రయాగనామ శ్రవణమున క్షేమగును. ఈ తీర్థము ధర్మ అర్థ కామ మోక్ష తీర్థము. మాఘస్నానంతో బ్రహ్మహత్యాది పాపముల నుండి విముక్తులగుతురు. సరస్వతి రజోగుణ రూప, యమున తమోగుణ రూప, గంగ సత్వగుణ రూప. ఈ త్రివేణి నిర్గుణ పరబ్రహ్మను పొందుటకు సోపానము. కాశీ అనుడు స్త్రీ జగత్ ప్రసిద్ధి నందినది. ఆమెకు లోలార్క, ఆదికేశవులు నేత్రములు, వరణ, అసి అనేవి 2 చేతులు. బ్రహ్మానంద లక్షణము గల ప్రయోగవేణి. ఇతర తీర్థములు పాపుల స్నానం వలన తమను పొందిన పాపములను పోగొట్టుకుంటకై ప్రయోగను సేవించుచుండు. శివశర్మ మాఘమాసమంతయు ప్రయోగంలో ఉండి పిమ్మట వారణాసికి వెళ్ళినాడు. తొలుత దేహాలి వినాయకుని దర్శించి నెయ్యి సింధూరమును అల్ది 5 మోదకాలను నివేదించాడు. మణికర్ణికలో సచేర స్నానం చేసి దేవర్షి పితృ తర్పణాదులు చేసినాడు. పంచగంగాయాత్రలు చేసి విశ్వనాథుని ఆరాధించినాడు. బ్రహ్మ సృష్టి యొక్క స్వర్గము కంటే ఈశ్వర సృష్టి యొక్క వారణాసియే గొప్పది. కాశీయందుల జలమును త్రాగించో పునర్జన్మ ఉండదు. కాశీయందుల జనులు మహాదేవుని చింతన చేయటం వలన నంది, భృంగి మున్నగు శివగణంతో సమానులు. మరణ సమయమున చంద్రశేఖరుడు ఓంకారమును ఉపదేశించును. భక్త చింతామణి యొక్క శివుడు అంతకాలమున కాశీవాసుల కర్ణికలో తారకోపదేశం చేయటం వలన మణికర్ణిక అని పేరు సార్థకమైంది. మోక్షలక్ష్మిని ప్రసాదించే పురాల్లో కాశీ మణి వంటిది. మోక్షలక్ష్మి మణియగు కాశీ యొక్క పాదపద్మమునందలి కర్ణికాగుట వలన మణికర్ణిక నామము సార్థకమనియో అందరు. ఇచ్చట మనుష్య, పక్షి, మక్షికాది సర్వప్రాణులకు మోక్షం లభించును. కాశీయందల చతుర్విధ ప్రాణులతో ముక్తిని పొందని దేవతలు కూడా సమానులు కారు. ఇంతవరకు ముక్తి కాశిక యగు కాశీని దర్శించని తన జన్మ వ్యర్థమైందని తలంచినాడు.
ఎన్నిసార్లు కాశీని దర్శించినను శివశర్మకు తృప్తి కలగలేదు. ముక్తిప్రదములైన సప్తపురాలలో కాశీయే శ్రేష్టమని స్వయంగా తెలుసుకున్నాడు. ఇంకను చూడవలసిన 4 మోక్షపురాలు చూచి మరల వారణాసికి రావాలనుకున్నాడు. 1 సంవత్సరం కాశీయందు నివసించినాడు. సంవత్సర కాలము ప్రతిరోజు తీర్థయాత్రలు చేసినను కాశీయందుల సర్వతీర్థములను చూడలేకపోయినాడు. కాశీయందు నువ్వు గింజంత వ్యవధి లేకుండా తీర్థములు కలవు. అనంతరము శివశర్మ కలికాలముల ప్రభావం లేని మహాకాళపురిని చేరుకున్నాడు. ఈ పురము పాపముల నుండి రక్షించును కావున అవంతి అయినది. కలియుగంలో ఉజ్జయినిగా వ్యవహరిస్తున్నారు. ఈ పురియందు శవము ఎంతకాలముననో దుర్గంధపూరితము కాదు. ఈ పురములో యమదూతులకు ప్రవేశం లేదు. ఇచ్చటి కోట్లాది శివలింగములు అణువణువునా కలవు. ఒకే జ్యోతిర్లింగము హటకేశ్వరుడు, మహాకాళేశ్వరుడు, తారకేశ్వరుడుగా ముల్లోకాల్లో వ్యాపించి ఉన్నది. మహాకాళేశ్వరిని దర్శించిన వారిని పాపములు తాకవు. యమభటులు చూడరు. మహాకాళ 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 అని నిరంతరము స్మరించి వారిని శివకేశవులే స్మరింతురు. మహాకాళిని ఆరాధించి శివశర్మ కాంచీపురాన్ని చేరుకున్నాడు. అచ్చట నివసించి వారిని లక్ష్మీపతి ఇహ పరలోకములందు లక్ష్మీకాంతులను చేయును. శివశర్మ చేయవలసిన తీర్థవిధులను చేసి 7 రోజులు కాంచీయందు ఉన్నాడు. పిమ్మట ధర్మార్థ కామమోక్షములకు ద్వారమైన ద్వారకకు చేరుకున్నాడు. ద్వారకయందులి ప్రాణుల ఎముకలు కూడా చక్ర చిహ్నము కలిగి ఉండును. ద్వారకావాసుల చేతులపై శంఖ చక్రాల చిహ్నములు ఉండును. ద్వారకా నామమును ఉచ్చరించే వారి దగ్గరకు వెళ్ళవద్దని యమధర్మరాజు తన భట్లను హెచ్చరించును. ద్వారకయందలి గోపీచందనము సుగంధభరితము, పరమ పవిత్రమైంది. నొసట గోపీచంద్రమును ధరించి తులసీ దళములచే అలంకృతులై తులసీనామమును జపించి వారికి దూరముగా ఉండమని యమధర్మరాజు తన దూతలకు సూచించుచుండు. ద్వారకయందు మరణించిన వారు చతుర్భుజులు, పీతాంబరధారులై వైకుంఠంలో వసింతురు, అనగా సారూప్య ముక్తిని పొందుదురు. శివశర్మ ద్వారకయందు తీర్థవిధులను నిర్వర్తించి హరిద్వారమునకు వెళ్ళినాడు. హరిద్వారకు మోక్షద్వారు, గంగాద్వారు, మాయాపురి అను నామాంతరములు కలవు. ఇచ్చట గంగానది భూమిపైకి వచ్చి భాగీరథి అని పేరుతో ప్రసిద్ధమైనది. ఇచ్చట గంగా స్నానం ఆచరించిన వారు విష్ణులోకంలో వసింతురు. శివశర్మ యథావిధిగా తీర్థకృత్యములను నిర్వర్తించినాడు. భుజించటకు సిద్ధమైనాడు. ఇంతలో చలిజ్వరంతో వణికిపోయినాడు. తన ఊరు, భార్యాపుత్రాదులు గుర్తుకు వచ్చి చింతించినాడు. వివేకం తెచ్చుకొని శివకేశవులను ధ్యానించడం మంచిదనుకున్నాడు. భాగీరథి తీరంలో మరణించబోచున్న తనకు చింత ఎలా అని సమాధానపడినాడు. తనకు మోక్షం నిశ్చయమని నమ్మినాడు. 14 రోజులు మరణయాతనను అనుభవించి మృతిని చెందినాడు. వైకుంఠం నుండి పుణ్యశీలుడు, సుశీలుడు అను విష్ణుదూతులు విమానంలో వచ్చినారు. శివశర్మ ఆ విమానమును అధిరోహించినాడు. చతుర్భుజములు, పీతాంబరము, దివ్యాభరణములు ధరించి ఆకాశ మార్గంలో ప్రవేశించినాడు. 7వ అధ్యాయం సమాప్తం. 8వ అధ్యాయం అండి. పిశాచ గుహ్యక గంధర్వ విద్యాధర యమలోకముల వర్ణన. హరిద్వార్లో మరణించిన శివశర్మకు సాయుధ్యముక్తి లభించని కారణము తెలుపమని లోపముద్ర భర్తను ప్రశ్నించింది. కాశీ తప్ప ఇతర మోక్షాపురాల్లో మరణించిన వారికి సాక్షాత్తుగా సాయుధ్యముక్తి లభింపదు అని పలికి అగస్త్యుడు అందుకు ప్రమాణంగా శివశర్మకు విష్ణుదూతలకు మధ్య జరిగిన సంభాషణను వివరింపసాగాను. వారి విమానము ఊర్ధ్వలోకాలకు పయనించు పిశాచలోకానికి వచ్చింది. ఇది ఏ లోకమని శివశర్మ అడిగినాడు. విష్ణుదూతలు శివశర్మతో, ఓ శివశర్మ, ఇది పిశాచలోకము. ఇచ్చటి పిశాచగణం వసింతురు. వీరు మాంసభక్షకులు, దానమిచ్చి బాధపడవారు, లేదు లేదంటూ దానము నొసగువారు. ఏదో సందర్భమున చిత్తశుద్ధి లేకుండా శివుని పూజించిన అల్పపుణ్యమున ఈ లోకమందు వసింతురు. ఇంతలో విమానము గుహ్యలోకమును సమీపించింది. వీరెవరో తెలుపమని శివశర్మ అడిగినాడు. విష్ణుదత్తులు, ఓ శివశర్మ, ఇది గుహ్యకలోకము. వీరు గుహ్యకులు. వీరందరూ న్యాయంగా ధనం సంపాదించి భూమిలో దాచిన వారు, తమ ధర్మాన్ని అనుసరించు ధనవంతులై శూద్రుల వలె వ్యవహరించిన వారు. వీరు దాచిన ధనాన్ని తమ కుటుంబాల్లో పంచుకొని అనుభవించుందరు. క్రోధము, అసూయ లేనివారు. తిదివారములు, సంక్రాంతి మున్నగు పండుగలు, ధర్మము అధర్మము వీరికి తెలియవు. కులపూజ్యుడైన బ్రాహ్మణ్ణి మాటని మన్నించు, వాని గోదానములు చేయదు. ఆ పుణ్యం వల్ల దేవతల వల్లే నిర్భయంగా స్వర్గ సౌఖ్యములను ఈ లోకంలో అనుభవించరు. అనంతరం విమానము గంధర్వలోకము చేరింది. ఓ శివశర్మ, ఇది గంధర్వలోకం. ఇక్కడ గంధర్వులు నివసింతురు. వీరందరూ శుభవ్రతులు. గత జన్మలో దేవగాయకులు, ధనవంతులను, రాజులను స్తుతించిన వందిమాగతులు. ఈ విధంగా బాగా ధనము సంపాదించి బ్రాహ్మణులను దానములచే సంతృప్తిపరిచిన వారు, గీత విద్యా విశారదులు, నాట్యశాస్త్ర పరిచయం ఉన్నవారు బ్రాహ్మణులను సంతృప్తిపరిచిన పుణ్యం వల్ల గంధర్వలోకంలో నివసించున్నారు. గీత విద్యా ప్రభావంతోనే నారద తుంబురులు వైష్ణవలోకమున మాన్యులు శివునికి ప్రియులైనారు.
హరిహరుల సమక్షమున గీతములను ఆలపించిన వారు మోక్షం కానీ శివకేశవుల సాన్నిధ్యమును కానీ పొందెదరు. ఇంతలో విమానము విద్యాధర లోకానికి వచ్చింది. శివశర్మ వీరు విద్యాధరులు. వీరందరూ గత జన్మలో విద్యా విశారదులై విద్యార్థులకు అన్న వస్త్రాల సౌకర్యములను సమకూర్చినారు. వారి రోగ నివారణకు ఔషధాలు నొసగినారు. గర్భరహితులై అనేక కళ్ళను నేర్పినవారు, శిష్యులను పుత్ర సమానంగా చూసి సత్కన్యలతో వారికి వివాహం జరిపించిన వారు, తమ మనోరథ సిద్ధికై ఇష్టదేవతలను ఆరాధించిన వారు ఆ పుణ్యం వల్ల విద్యాధర లోకానికి వచ్చినారు. ఇంతలో యమధర్మరాజు సౌమ్య రూపంతో విమానంలో వచ్చినాడు. ఓ శివశర్మ, నీవు కులధర్మాలను పాటించిన బ్రాహ్మణోత్తముడు. అయోధ్యాది మోక్షపురాలను దర్శించినావు. తీర్థములను సేవించి నీ శరీరమును పవిత్రము చేసుకున్నావు. పండితులు క్షణము కూడా వ్యర్థం చేయక పురుషార్థ సాధనకు ప్రయత్నించుందరు. ఈ శరీరం ఎప్పటికైనా నశించేదే. ఆయువు శీఘ్రముగా గడిచిపోచుండు. ఇది గ్రహించి ధర్మం నందు మతి నిలపాలి. నీవు చేసిన సత్కర్మ పరిపాకం వల్లనే నాకు వందనీయులైన విష్ణుదూతులు మిత్రుల వల్ల సన్నిహితులైనారు అని శివశర్మతో పలికి యమధర్మరాజు విష్ణుదూతులను అభినందించి తన లోకానికి వెళ్ళినాడు. అనంతరము శివశర్మ, ఓ విష్ణుదూతులారా, యమధర్మరాజు భయంకర రూపుడని వినియున్నాను. ఇప్పుడు సౌమ్యంగా ఉన్నాడేమిటి? యమపురిని ఎవరు దర్శించరు? ఎవరు యమలోకంలో నుందురు? వివరించమని అడిగినాడు. విష్ణుదూతులు, ఓ శివశర్మ, యమధర్మరాజు నీ వంటి పుణ్యాత్ములకు సౌమ్య స్వభావుడుగా దర్శనమిచ్చును. పాపులకు మిక్కిలి భయంకర రూపంతో కాల్దండము చేతియందు ధరించి శాసించండు. ఓ దుర్ధమా, వీనిని తీసుకొని రండి, పడవేయండి, బంధించండి. ఈ దుష్టుని శిరంపై లోహ ముద్గరాలతో మోదండి. ఈ పాపిని 2 కాళ్ళు పట్టుకుని రాళ్లపై కొట్టండి, కళ్ళు పెకిలించండి, కపోలాలను చెక్కండి, ఉరితీయండి, శిరస్సును చీల్చండి, ముక్కానని చూర్ణం చేయండి. పరభార్యారతుల చేతులు కాళ్ళు నరకండి. పరనిందకుల నోట్లో మండే నిప్పునుంచండి. ఓ వికటముఖ, పరులకు సంతాపం కలిగించి వారిని బాండీలో శనగరని వలె వేయించండి. ఓ ఉత్కట, వస్తువులను తీసుకొని తిరిగి ఇవ్వని వారి చేతులను నరికి కాగచు నూనెలో వేయండి. గురు నిందకుల, దేవతా నిందకుల నోట్లో మండే ఇనుపు కడ్డీ నుంచండి. ఓ క్రోడాస్య, దేవబ్రాహ్మణుల ధనం భక్షించి వారి పొట్టలు చీచి విషక్రిములను నింపండి. దేవతలకు, బ్రాహ్మణులకు, అతిథులకు ఎప్పుడు పెట్టక తన కొరకే వండుకున్న వారికి కుంభీపాక నరకంలో వేయండి. విశ్వాసఘాతకులకు, శివహంతకులకు, కృతజ్ఞులను మహారౌరవ నరకాల్లో పడవేయండి. బ్రాహ్మణ హంతకులను, అంధతామిశ్రములను, మద్యం తాగుతున్న వారిని పుయు శోణితంలోను, సువర్ణచోరిని కాలసూత్రంలోను, గురుపత్నిగామిని అబీచి నరకంలోను, వీరితో తిరిగేవారిని అసీపత్ర నరకంలోను 1 సంవత్సరం ఉంచండి. ఈ పంచమహాపాతకాలను చేసిన వారిని కాగే నూనె గంగాళంలో పడవేయండి. ఇనుప ముక్కలు గల కాకోలములతో కల్పకాలము పొడిపించండి. స్త్రీలను, గోవులను, మిత్రులను చంపిన వారిని శాలమరి వృక్షాలకు తలక్రిందిగా వేలాడదీయండి. ఓ మహాభుజ, మిత్రుని భార్యను ఆలింగనం చేసుకుని ఉన్నవారిని చర్మం ఒలిచి భుజములు నరకండి. ఇతరుల పొలాల్లో పైర్లను, ఇళ్లను తగులుపెట్టి వారిని జ్వాలాకీల నరకంలో త్రోయండి. తప్పుడు సాక్ష్యం చెప్పువారిని, విషమిచ్చిన వారిని కాలకోట నరకంలోను, మోసం చేయవారిని, తప్పుడు తూకంలో తూయవారిని కంఠమోట నరకంలో ఉంచండి. తీర్థజలాల్లో ఉమ్మివేయవారిని లాలాపీపు నరకంలోను, గర్భం పోగొట్టుకున్న వారిని అనుపాక నరకంలోను, ఇతరులను బాధించే వారిని శూలపాక నరకంలోను త్రోయండి. రసద్రవ్యాలు అమ్మే బ్రాహ్మణ్ణి యక్షయంత్రంలోను, ప్రజలను పీడించి రాజులను అందకూపంలోనూ పడవేయండి. బ్రాహ్మణులను జయించి శూద్రుని తనను బ్రాహ్మణుడిగా తలచి వయస్సుని యజ్ఞం చేసి క్షత్రియుని, వేదాధ్యయనం లేని బ్రాహ్మణుని, లక్క, ఉప్పు, మాంసము, నూనె, విషము, నెయ్యి, శస్త్రములు, బెల్లము అమ్ము బ్రాహ్మణాదంని పాదములను దృఢముగా బంధించి కొరడాలతో కొట్టుచు మండెడు బురదలో పడవేయండి. వంశానికి అపకీర్తి తెచ్చిన స్త్రీని దాని ఉపభర్తలతో సహా మండెడు ఇనుప కడ్డీలతో వాతలు పెట్టండి అని అనేక విధాలుగా తన దూతలకు ఆదేశాలు ఇచ్చు పాపులకు అతి భయంకర రూపుడుగా కనిపించును. దుష్టులను ధర్మబద్ధంగా దండించు ప్రజలను తన పుత్రుల వలె పరిపాలించి రాజులు, వర్ణాశ్రమ ధర్మాలను కాపాడే రాజులు, తన రాజ్యంలో దీనులు, దురాచారులు, ఆపన్నులు, దుఃఖితులు లేకుండా పరిపాలించి రాజులు, స్వధర్మ నిరతులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, జితేంద్రులైన ఇతరులు, అధర్మమును విడిచి నీతి మార్గంలో సంచరించి రాజులు యమధర్మరాజు సభ్యందు ఉందరు. గోవింద, మాధవ, ముకుంద, హరే, మురారే, శంభో, శివేశ, శిశేఖర, శూలపాణి, దామోదర, అచ్యుత, జనార్దన, వాసుదేవ అని హరిహరాల అష్టోత్తర శతనామాలను కంఠస్థం చేసి పఠించి వారి సమీపానికి వెళ్ళవద్దని యమధర్మరాజు తన భట్లకు చెప్పుచుండు. శివ, విష్ణు చిహ్నములను ధరించిన వారికి యముని, యమదూతల భయము ఉండదు. ఈ శివకేశవ స్తోత్రం నిత్యము పఠించే వారికి పునర్జన్మ ఉండదు. విష్ణుదూతల మాటలు విని శివశర్మ మిక్కిలి సంతసించినాడు. ఇంతలో వారి విమానము అప్సరసుల లోకాన్ని సమీపించింది. 8వ అధ్యాయం సమాప్తం. ధన్యవాదాలండి.